హాయ్ ఫ్రెండ్స్. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అన్ఈజీగా ఉందంటే మా వారే హెల్ప్ చేస్తా అన్నారు ఈరోజు వంట చేస్తా అనగానే సరే పెద్ద పెద్ద వంటల బదులు చిన్నగా కోడిగుడ్డు కూర చేయమని చెప్పేసి అన్న. దానికి కొంచెం కడాయిలో ఫస్ట్ నూనె పోసేసుకొని ఉల్లిగడ్డలు చిన్నగా తరిమేసి వాటిని వేయించాలి. దోరగా వేయించాలి. వాటిని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. అందరూ చేసుకునే కోడిగుడ్డ కూరే కావచ్చు, కానీ కొంచెం వెరైటీగా ఉంటుంది ఇది. దాంట్లో చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి. పెద్ద పెద్ద కూరలు చెప్పి చికెన్ చేసుకుందామన్నాడు ఫస్ట్, కానీ వద్దు బాబు ఆ ప్రయత్నాలు చెయ్యకు అని చెప్పి కోడిగుడ్ల కూర ట్రై చేయమని చెప్పిన. అందులో కొంచెం అల్లం పేస్ట్, పసుపు, చాలు పసుపు కొంచెం ఏమంటే కలర్ కోసమని ఇంకొంచెం. ఇది అతి ఏదైనా మగవాళ్ళు చేస్తే కొంచెం అతి చేస్తారు కదా. కారం 2 స్పూన్స్, 2.5 స్పూన్స్ సరిపోతుంది. మేము కొంచెం కారం గట్టిగానే తింటాము, అందుకని ఇంకొక స్పూన్ కారం వేసిండ్రు. కొంచెం సాల్ట్, ఉప్పు వేసేసి కలపాలి. కలిపేసిన తర్వాత ధనియాల పొడి, ఇది మంచిగా డైజెషన్ కోసం మంచి పని చేస్తుంది అన్నమాట. ధనియాల పొడి వేసి కలపాలి. కలిపేసి వాటిని మంచిగా చిన్నగా టమాటా ముక్కలు కట్ చేసి దాంట్లో వేసి అంత మొత్తం ఒకసారి మళ్ళీ మంచిగా కలిపి వాటిని చిన్నగా సిమ్లో పెట్టి మూత పెట్టేసి వేగనియాలి. ఓకే. ఇక ముందుగానే కోడిగుడ్లు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, వాటి మీద ఇట్లా కత్తితోటి సన్నగా ఇట్లా కట్ చేయాలి అన్నమాట. అప్పుడు మనం చేసుకున్న పులుసు మసాలాస్ అంతా కూడా ఈ ఎగ్ లోపటికి ఇంకిపోయి మంచి టేస్ట్ వస్తుంది గుడ్లు. ఇప్పుడు నేను చిన్న స్పెషల్ అని చెప్పాను కదా, అదే ఇది. శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకుని ఇప్పుడు అందులో వేయించాలి. కొంచెం దాని పచ్చిదనం వాసన అనేది పోతుంది అన్నమాట. వేయించిన తర్వాత ఎందుకు వేసేది శనగపిండి అంటే, ఇప్పుడు మన పులుసు కోసం వాటర్ పోస్తాం కదా, అది పులుసు ఉంటే ఒక్కొక్కసారి తినబుద్ధి కాదు. అందుకని కొంచెం చిక్క పడుతుంది అన్నమాట పులుసు. ఏ కూరలైనా కొంచెం పులుసు చిక్కగా రావాలి అంటే ఇది ట్రై చేయవచ్చు. ఇట్లా చిన్నగా చారలు పెట్టుకొని కోడిగుడ్లని ఆ పులుసు మరుగుతున్నప్పుడు అందులో వేసేయండి. అప్పుడప్పుడు ఇంట్లో భార్యలకి ఆరోగ్యాలు బాగాలేకపోతే మగవారు హెల్ప్ చేస్తేనేనండి ఏదైనా ఇల్లు కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు ముందే నానబెట్టుకున్నాము, అది కొంచెం చింతపండు పులుసు పోయండి, మంచిగా ఉంటుంది. ఇందులో ఇంకొక స్పెషల్ మ్యాగీ మసాలా వేయాలి. ఒక 2 ప్యాకెట్స్ మ్యాగీ మసాలా వేయండి. గరం మసాలా బదులు ఈ మ్యాగీ మసాలా వేయండి, చాలా బాగుంటుంది. ఇంకొంచెం చిట్టికెడు చక్కెర. తర్వాత కోడిగుడ్లన్నీ బాయిల్ చేసుకున్నాక ఒక కోడిగుడ్డు మాత్రం ఉంచేసి ఇట్లా గీకండి. దాని మీద ఇట్లా పిరలుగా ఇట్లా పడుతుంది అన్నమాట. అది తినేటప్పుడు మనకి చిన్నగా వచ్చి చాలా టేస్టీగా వస్తుంది. అట్లనే గీకు. తర్వాత కొంచెం ఉల్లాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేస్తే మనకు ఎగ్ కూర ఫైనల్ టచ్ అయిపోయింది. థ్యాంక్ యూ. అబ్బో, మా శ్రీవారు చాలా మంచివారు. ఇదిగోండి చేశారు కోడిగుడ్డు కూర. ఎంత బాగుంది. అదిగో వచ్చేసాయి మా ఇంట్లోని అతిథులు. మా లవ్లీ వీరా. ఏమైంది డాడీ, ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఏం చేస్తున్నాడు అని వచ్చేసినాయి. వెళ్ళిపోండి అని చెప్పేసి నాకు అటు వెళ్ళిపోయినాయి. వాళ్ళకు కూడా కావాలంట కర్రీ. డాడీ మాకు కర్రీ పెట్టు అని అడుగుతున్నారు. చూడండి కర్రీ ఎంత బాగుందో, కోడిగుడ్డు స్పెషల్ కర్రీ.